కలిగిన గ్రంథం మీద ఎవరికి పట్టుందండి? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా పూర్తి వివరణ ఎవరికి తెలుసు? ఏ భక్తుడు ఏం మాట్లాడాడు, ఏ ప్రవక్త ఏం మాట్లాడాడు, ఎవరు ఏం పలికారు అనేది మాటలు ఈరోజు ఎవరైనా తెలుసుకోగలుగుతున్నారా? బైబుల్ ప్రతి ఒక్కరింట్లో ఉన్నాయి, 4 బైబుల్ ఉన్నాయి. ఎక్కడ ఉంటాయి అన్ని? ఆ సెల్ఫ్ మీదనో, లేకపోతే అటక దగ్గర, లేకపోతే టీవీ మీదనో, లేకపోతే బట్టలున్న ఒక సెల్ఫ్ మీదనో దుబ్బబట్టి ఉంటుంది. మనం ఈస్టర్కో క్రిస్మస్కో లేదా ఆ పండగలో తీసి ఇట్లా దులిపి బైబిల్ని గట్టిగా దాని మీద దులిపి ఒక దుప్పటితో తూడిచి దాన్ని సంకల పెట్టుకుని వెళ్ళిపోతుంది. మన కళ్ళ ముందు దేవుని మాటలు మనకు కనబడుతున్నాయి ప్రతి దినము, కానీ మన చేతులు ఏముంది? మొబైల్ ఫోను. ఎవడు వాడు? గాలం వేసి గుచ్చి పట్టుకున్నాడు మనందరినీ. బైబుల్ ఉండవలసిన మన చేతిలో మొబైల్ ఫోన్ ఎందుకు వచ్చేసింది అంటే, వాడు చక్కగా మనల్ని వలలో చిక్కించుకొని మంచిగా బలులు అర్పిస్తున్నాడు. ఇది తెలుసుకోలేకపోతున్నాం మనం. మన పిల్లల జీవితాలు, మన జీవితాలు, మన కుటుంబంలో అందరి జీవితాలు ఎలా ఉన్నాయి? ఒకరోజు ఉన్నట్లున్నాయి ఈరోజు కుటుంబంలో. ఒకరోజు అందరూ కూర్చొని ప్రార్థన చేసుకునేవాళ్ళు, అందరూ కూర్చొని బైబిల్ చదువుకునేవాళ్ళు, అందరూ కూర్చొని తినేవారు. ఈరోజు అన్నం తినేటప్పుడు మొబైల్ ఇక్కడ ఉంటుంది, ఏ పని చేసినా మొబైల్ పక్కన ఉంటుంది. మరి వాక్యం ఏదండి? వాక్యం లేకపోవటానికి కారణం ఏంటి తెలుసా అండి? అపవాదిగాడు పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, కానీ వాడు పని చేస్తున్నాడన్న సంగతి మనకు తెలియనియకుండా చేసేదే అపవాదిగాడి హోమం. సాతాను వేసే హోమం అదే అన్నమాట.